హలో ఆల్, వెల్కమ్ టు మోనికా ధనంజయ్. అందరు ఎలా ఉన్నారు? సో నేను సాటర్డే ఆఫ్టర్నూన్ నేను పిల్లలు ముగ్గురమే ఉన్నాం కదా అని చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇది మెహఫిల్ రెస్టారెంట్స్ నుంచి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇక్కడ నుండి. సో ఇది లింగంపల్లి నుంచి వచ్చింది అనుకుంటా. సో ఇందులో అయితే 2 చికెన్ బిర్యానీస్ ఆర్డర్ పెట్టాను, ఒక ఎక్స్ట్రా చికెన్ పీస్ ఆర్డర్ పెట్టాను అనమాట. ఇందులో మిర్చి కసలాన్ 2 ప్యాకెట్స్ ఇచ్చారు, పెరుగు 3 ప్యాకెట్స్ ఇచ్చారు. యాక్చువల్గా ఎక్స్ట్రా పీస్ కూడా ఇచ్చినట్టున్నారు, అండ్ ఆనియన్ లెమన్ పీసెస్ కూడా ఇచ్చారనమాట. సో కట్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది బిర్యానీ, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా అని ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట. సో ఒక ప్లేట్ తీసుకొచ్చి పెట్టాను, ఇవన్నీ సపరేట్ చేసాక ప్యాకెట్స్ అన్నీ. సో ఇలా ఇచ్చారనమాట. ప్రతి దాని మీద వాళ్ళ రెస్టారెంట్ నేమ్ ప్రింటెడే ఉన్నాయి అన్ని ప్యాకెట్స్. సో ఇలా ప్లేట్ తీసుకొచ్చి కట్ చేసి ఇలా అంతా సపరేట్ చేస్తున్నాను, బిర్యానీ అన్ప్యాక్ చేస్తున్నాను. ఇందులో యాక్చువల్గా మసాలా ఎక్కువ లేదు, మంచిగా ఉందన్నమాట. అంటే వైట్ రైస్కి మసాలాకి సరిపోయేంత క్వాంటిటీ ఉంది. కొన్నిట్లలో ఏంటంటే అసలు ఫుల్ మసాలా ఇచ్చేస్తారు, వైట్ రైస్ తక్కువ ఉంటుంది, అసలు తినలేకపోతాం లాస్ట్కి వచ్చేసరికి. సో అలా ఏం లేదు, ఇందులో బాగుంది. చికెన్ పీస్ కూడా ఒక దాంట్లో లెగ్ పీస్ ఇచ్చారు, ఒక దాంట్లో మంచిగా పెద్ద పీస్ ఇచ్చారు, అండ్ ఎక్స్ట్రా పీస్ ఆర్డర్ పెట్టాం కదా అది కూడా మంచిగా పెద్ద పీస్ ఇచ్చారు. సో బిర్యానీకి సరిపడా మసాలా ఉంది, ఎక్కువ లేదు తక్కువ లేదు. సో ఎనఫ్ ఉందన్నమాట, బాగుంది. అండ్ ఇలా మిర్చి కసాలని కూడా బాగుంది క్వాలిటీ, అండ్ థిక్గా ఉందన్నమాట, ఇట్లా వాటర్లో లేకుండా. సో దట్ ఈస్ గుడ్. సో పీస్ చూడండి చాలా పెద్దగా ఉంది. అండ్ నేను ఇంకా ప్లేట్స్ తీసుకొని పిల్లలకి కూడా షేర్ చేస్తాను, ఎవరి పోర్షన్ వాళ్ళకి. అండ్ నేను కూడా ఒక ప్లేట్ తీసేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇంత తిన్నాను అనుకోకండి, వీడియో కోసం ఫుల్ ప్లేట్ కనిపించాలని పెట్టుకున్నాను, అందులో సగం వదిలేసాను. సో ఎగ్ మార్నింగ్ బాయిల్ చేసింది ఉంటే ఫస్ట్ ఎగ్ తింటున్నాను, ఎగ్ తిని మిగిలిన తర్వాత బిర్యానీ తిందామని. సో మనం ఎప్పుడైనా చికెన్ బిర్యానీ తిన్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేయాలన్నమాట. ఎలా అంటే, సో ఒక బైట్లో మనం ఒక ఆనియన్ పీస్తో ఒక బైట్ తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ ఒక చికెన్ పీస్తో ఒక బైట్ తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ ఒక చికెన్ పీసు, ఒక ఆనియన్ అండ్ రైస్ పెట్టుకొని తినాలన్నమాట. అలా తింటేనే ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది చికెన్ బిర్యానీ. ఓకేనా? సో మీలో ఎంతమంది ఇలా తింటారు అంటే, కొంతమంది నంచుకుంటారు మధ్య మధ్యలో ఆనియన్, కొంతమంది బయటలో పెట్టుకుంటారు. సో ఇలా డిఫరెంట్ స్టైల్స్లో తింటూ ఉంటారు. నాకైతే ఇలా చికెన్ పీస్ పెట్టుకొని తినడం, ఆనియన్ పెట్టుకొని తినడం రైస్లో ఇష్టము. అండ్ మిర్చి కసాలను కూడా ట్రై చేశాను కలుపుకొని, బాగుంది టేస్ట్. ఇట్లా బ్లాండ్గా లేదు, వాటర్ ఇవ్వలేదు. సో బాగుంది. బట్ నాకు ప్లెయిన్ చికెన్ బిర్యానీ ఎక్కువ నచ్చింది మిర్చి కసాలను కలుపుకోకముందే. సో మీరేం తిన్నారు, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు చికెన్ బిర్యానీ, కామెంట్స్లో చెప్పండి.